శ్రీ కదంబ వనవాసిని సంస్థానం, కే కొత్తపల్లి గ్రామం, తొండంగి మండలం, కాకినాడ జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఈ క్షేత్రంలో మీరు చూస్తున్న ఆ చెరువు మధ్యలో ఉన్న వృక్షం కదంబ వృక్షం, దేవతా వృక్షం. 850 సంవత్సరాల పురాతన దేవతా వృక్షం అది. బొటానికల్ సర్వేలో 2009లో అప్పటికి 850 సంవత్సరాలుగా వయస్సు నిర్ధారణ అయినటువంటి వృక్షం కదంబ వృక్షం. గుడి వెనుక మరొక వృక్షం ఉంది. ఈ రెండు వృక్షాల మధ్య శ్రీ భువనేశ్వరి సహిత విజయేశ్వర స్వామి వారి దేవాలయం. 240 అడుగుల పొడవు వంతెన రోడ్డు నుంచి సుమారు 10 ఎకరాల చెరువు మధ్యలో ఈ దేవాలయం ఈ దేవతా కదంబ వృక్షాల మధ్య విరాజిల్లుచున్నది. లక్ష్మీం క్షీరసముద్రాయ తనయాం శ్రీరంగధానేశ్వరీం దాసీభూతమస్తదేవమణి. ఈ మందిరం ఈ క్షేత్ర వ్యవస్థాపకులు కీర్తిశేషులు అచ్చా అబ్బాయి మహారాజ్ వారి మూర్తి. వందే ముకుంద ప్రియాం శుద్ధలక్ష్మీ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతీ శ్రీలక్ష్మీ వరలక్ష్మీ ప్రసన్నామ సర్వదా వరాంకుశౌ పాశమపీతి పుత్రాం కరే వహంతీం కమలాసనస్థాం బాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రాం భజేరమంబాం జగదీశ్వరీందాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఈ క్షేత్ర ప్రధాన దైవీ దేవతలు శ్రీ భువనేశ్వరి సహిత విజయేశ్వర స్వామివారు. స్వామివారికి ఇప్పుడు పంచామృతాభిషేకాలు ప్రారంభమవుతాయి. శృంగేరి జగద్గురుడు శ్రీ భారతీతీర్థ మహాస్వామి వారు, శృంగేరి శారదాంబ, జగద్గురు ఆదిశంకరులు. ఇక ఉపాలయాలకు వెళదాము. కదంబ క్షేత్ర ఉపాలయాలివి. కదంబ గణపతి, దండాయుధపాణి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయాలవి. ఈ షెల్టర్ ప్రతిరోజు నిత్య అన్నదానం జరుగుతుంది. శివకేశవులకి అభేదంగా ఆరాధింపబడుతున్నటువంటి భోగలింగేశ్వర శ్రీకృష్ణ పరమాత్మల మందిరం ఇది. ఈ క్షేత్రంలో 2009 కార్తీక పౌర్ణమి రోజున తొలుతిగా ఈ శివలింగాన్ని ప్రతిష్ఠింపజేసి తదుపరి ప్రధానాలయ నిర్మాణం జరిగినది. భగవాన్ రమణులు
స్వామివారి ప్రతిష్ఠ చేసిన రోజు నుంచి అఖండ దీపం ప్రజ్వలిస్తున్నది. జగద్గురు ఆదిశంకరుల మందిరం, హోమశాల, అభయాంజనేయ స్వామి వారి మందిరం. ఇదంతా ఉపాలయాలు. ఇప్పుడు మనం గోశాలను సందర్శిద్దాం. గోశాల మన దేశీయ గోమాతలతో ఈ గోశాల విరాజిల్లుచున్నది. ఎంతో ప్రతిష్టాత్మకంగా గోశాల నిర్వహణ, గోమాతలకి సంపూర్ణ పౌష్టిక ఆహారాలతో ఎంతో ప్రతిష్టాత్మకంగా. ఎందుకు ఈ ప్రతిష్టాత్మకంగా అనటానికి వాడుక మాటగా అనేయటం లేదు. గుడిలో వెలసి ఉన్నటువంటి అమ్మవారు ఎంతో, ఇక్కడ మాకు ఈ గోమాత అంతా. కాబట్టి ఈ గోమాతలని మేము దైవంగా, అక్కడ ప్రతిష్ఠించుకున్న దైవంతో సమంగా చూసుకుంటున్నాం అనడంలో ఎక్కడ అతిశయోక్తి లేదు. అంత ప్రాణాలు పట్టి ఈ గోమాతలని మేము సంరక్షణ చేసుకోగలుగుతున్నాం. ఇంకా చేయటానికి, ఇంకా మెరుగైన ఆ విధానాలని అవలంబించడానికి ఎప్పటికప్పుడు మా యొక్క ప్రయత్నం సాగుతూనే ఉంది. సుమారుగా ఒక 20 గోమాతలు మన వద్ద ఉన్నవి. ఇప్పుడు నూతనంగా ప్రారంభోత్సవం జరపబడినటువంటి బ్రహ్మ విద్యాశ్రమం క్షేత్రంలో తలమానికంగా ఉన్నటువంటి ఆశ్రమ భవనాన్ని సందర్శిద్దాం. బ్రహ్మ విద్యాశ్రమం పేరుతో నిర్మించబడినటువంటి భవనము దీని ఆవశ్యకత ఆధ్యాత్మిక ప్రవచనాలు జరుపుట కొరకు, భక్తులకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించుటకు గురుపీఠం, రామకృష్ణులు మూర్తిత్రయం, సీతారామ లక్ష్మణ హనుమత్ దేవతామూర్తులతో ఈ గురుపీఠం ఇక్కడికి వచ్చే అతిథుల కొరకు 2 అతిథి గదులు. ఈ హాలు సుమారుగా ఒక 300 నుంచి 400 మంది వరకు కూర్చుని శ్రద్ధగా వినుట కొరకు, శ్రవణం చేయుట కొరకు, వేద వాంగ్మయాన్ని, ఉపనిషత్తులు ఇక్కడ ప్రవచనం జరిగేదానికి మన యొక్క ప్రయత్నం. శివాయ గురవే నమః.